రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పల్లెటూరు కోడలు. రామాపురం అనే గ్రామంలో బలరామయ్య యశోద అనే దంపతులు నివసించేవారు. వారికి 3 సంతానం. కూతురు పేరు మానస, పెద్ద కొడుకు పేరు వంశీ, చిన్న కొడుకు పేరు నితిన్. బలరామయ్య అదే ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగించేవాడు. ఇలా వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవారు. యశోద, వ్యవసాయం చేస్తే వచ్చిన డబ్బులు మన ఖర్చులకే సరిపోతున్నాయి. పిల్లలు పెద్దవారవుతున్నారు. వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. నిజమేనండి, కానీ ఏం చేద్దాం? నేను పొలం అమ్మి పట్టణంలో ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. ఏమండి, ఒకవేళ వ్యాపారంలో నష్టం వస్తే మనం నిలదొక్కుకోగలమా? వ్యాపారానికి కావలసింది నమ్మకం, నీతి, నిజాయితీ. నేను వ్యాపారంలో పైకి రావడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. సరే అండి. ఇలా బలరామయ్య తన 2 ఎకరాల పొలంతో పాటు తన భార్య నగలు కూడా అమ్మి నిత్యావసర వస్తువుల హోల్సేల్ వ్యాపారం చేసేవాడు. ఇలా బలరామయ్య కష్టపడి వ్యాపారంలో బాగా డబ్బు సంపాదిస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక మానస డిగ్రీ వరకు చదివి ఆ పై చదువులపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో చదువు మానేస్తుంది. బలరామయ్య పెద్ద కొడుకు వంశీ వ్యాపారంలో తనకు సహాయంగా ఉండేవాడు. ఇటు బలరామయ్య చిన్న కొడుకు నితిన్ డాక్టర్ చదవాలి అనుకుంటాడు. నాన్నగారు, నేను డాక్టర్ కోర్స్ చేద్దామనుకుంటున్నాను. చూడు బాబు, నువ్వు డాక్టర్ చదవడానికి వీల్లేదు. నువ్వు డాక్టర్ చదివి ప్రపంచాన్ని ఉద్ధరిస్తావు సరే, మన ఫ్యామిలీ సంగతేంటి? మరి మన బిజినెస్లు ఎవరు చూసుకుంటారు? నాకు తెలిసి నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేశావనుకో, మన కంపెనీలు చూసుకోవచ్చు. ఇక నితిన్ చేసేదేమీ లేక, సరే నాన్నగారు. బలరామయ్య దగ్గర విష్ణు అనే అబ్బాయి పనిచేసేవాడు. అతను చాలా తెలివైనవాడు. అలాగే అతనికి పెద్దలంటే ఎంతో గౌరవం. ఇటు మానస పెళ్ళీడుకు రావడంతో, ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చెయ్యాలి. అవును యశోదా, నేను కూడా అదే విషయం ఆలోచిస్తున్నాను. మన అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే అక్కడ ఎలా ఉంటుందో. మనకా ఉన్నది ఒక్కగానొక్క కూతురు. మన కళ్ళ ముందే ఉండే అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అవునండి. ఇలా జరుగుతుండగా ఒకరోజు బలరామయ్యకు ఆఫీసులో హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు విష్ణు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి బలరామయ్యను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న యశోద, వంశీ, నితిన్ హాస్పిటల్కి వస్తారు. అప్పుడు డాక్టర్ చికిత్స చేసి, చూడండి, మీ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు, కాసేపట్లో స్పృహ వస్తుంది. మీరందరూ వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మా నాన్నగారి ప్రాణాలు కాపాడారు. ఇందులో నేను చేసింది ఏమీ లేదండి. ఈ అబ్బాయి సమయానికి మీ నాన్నగారిని హాస్పిటల్ తీసుకురావడంతో ఎటువంటి ప్రమాదము జరగలేదు. బాబు, నువ్వు సమయానికి హాస్పిటల్కు తీసుకురావడంతో అయ్యగారు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. నీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేము. అమ్మగారు, అంత పెద్ద మాటలు అనకండి. అది నా కర్తవ్యం. ఇలా బలరామయ్య కోలుకున్నాక, విష్ణు, నా ప్రాణాలు కాపాడావు. నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? సార్, మీరంత పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు మా యజమాని. మీరు బాగుంటేనే మేము బాగుంటాము. ఇలా జరుగుతుండగా బలరామయ్య విష్ణు మంచితనాన్ని చూసి తన కూతురు మానసని విష్ణుకిచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక, చూడు బాబు, నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం. ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదేం లేదు నాన్నగారు, సంబంధాలు చూడండి. ఇలా బలరామయ్య పంతులు గారిని పిలుస్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. మా పెద్దబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మా అంతస్తుకు తగ్గ మంచి సంబంధం చూడండి. అలాగేనండి, నేను సంబంధం చూశాక మీకు కబురు చేస్తాను. ఇలా అదే పట్టణంలో చక్రవర్తి, పార్వతి అనే దంపతులు నివసించేవారు. చక్రవర్తిది సంపన్న కుటుంబం. అతని ఏకైక కూతురు హారిక. హారిక పై చదువులు ఫారెన్లో పూర్తి చేస్తుంది. చక్రవర్తి తన కూతురికి పెళ్లి చేయాలి అనుకుంటాడు. అప్పుడు చక్రవర్తి పంతులు గారిని పిలిపిస్తాడు. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము. మా అంతస్తుకు తగ్గ మంచి సంబంధం చూడండి. చూడండి, బలరామయ్య గారు పెద్ద వ్యాపారస్తుడు. ఆయన కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. పిల్లాడు బుద్ధిమంతుడు. మీ అమ్మాయికి సరి అయిన జోడి. ఇదిగోండి అతని వివరాలు, ఫోటో అంటూ పంతులు గారు వంశీ ఫోటో వివరాలు చక్రవర్తికి ఇస్తాడు. అప్పుడు చక్రవర్తి ఆ అబ్బాయి ఫోటో చూసి, పంతులు గారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి
అమ్మాయికి అబ్బాయి నచ్చితే ముహూర్తాలు పెట్టుకుందాం. పంతులు గారు బలరామయ్య వద్దకు వెళ్తాడు. బలరామయ్య గారు, మీ అబ్బాయికి ఒక మంచి సంబంధం చూశాను. మీరు ఓకే అంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. అలాగేనండి పంతులు గారు. ఇలా జరుగుతుండగా పంతులు గారు చక్రవర్తి పార్వతీ దంపతులతో పాటు వారి కూతురు హారికను తీసుకొని బలరామయ్య ఇంటికి వస్తాడు. బలరామయ్య గారు, ఈయన పేరు చక్రవర్తి, ఆయన ధర్మపత్ని పార్వతమ్మ, వారి అమ్మాయి పేరు హారిక. హారిక ఫారెన్లో చదువు పూర్తి చేసింది. అప్పుడు హారిక వంశీ ఒకరినొకరు చూసి ఇష్టపడతారు. చూడండమ్మా, వచ్చే నెల 2వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఇలా వంశీ హారికల పెళ్లి జరుగుతుంది. ఇటు నితిన్ తన పై చదువులు పూర్తి చేసుకుంటాడు. ఏవండి, మన రెండో అబ్బాయి నితిన్ కూడా పెళ్లి చేస్తే మన బాధ్యత తీరుతుంది. యశోద, నేను వాడికో మంచి సంబంధం చూశాను. ఇలా మరునాడు ఉదయం, నాన్న, పక్క ఊళ్ళో మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, నేను వెళ్తాను. సరే వెళ్ళిరా బాబు. అలాగే నీ పెళ్లికి కూడా అందర్నీ రమ్మని చెప్పు. అదేంటి నాన్న, నాకు పెళ్ళేంటి? బాబు, నీకు ఒక సంబంధం చూశాను. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా మీకు ఏది మంచో ఏది చెడో ఏం చేయాలో నాకు తెలియదా? అలా అని నేను అనటం లేదు నాన్న. కాకపోతే నా జీవితం గురించి నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. నేను డాక్టర్ చదువుతానంటే మీరు వద్దన్నారు. ఇప్పుడు నా పెళ్లి విషయంలో కూడా నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే స్వతంత్రం కూడా నాకు లేదా నాన్న? అప్పుడు యశోద అక్కడికి వస్తుంది. చూడు బాబు, మీ నాన్నగారు చెప్పినట్లు విను. ఎందుకు ఆయనకు కోపం తెప్పిస్తావు? నితిన్, ఈ ఇంట్లో నాదే శాసనం, నేను చెప్పినట్లు వినాల్సిందే అని చెప్పి బలరామయ్య అక్కడ నుండి వెళ్తాడు. నితిన్ తన ఫ్రెండ్ పెళ్లికి పక్క ఊరికి వెళ్తుంటే మార్గమధ్యలో ఒక అమ్మాయి స్కూటీ చెడిపోవడంతో లిఫ్ట్ గురించి వెయిట్ చేస్తుంది. అప్పుడు నితిన్ కారు ఆపి, ఏవండి, స్కూటీ కొంచెం ప్రాబ్లం ఇచ్చిందండి. ఈ పక్క ఊర్లోనే పెళ్లికి వెళ్తున్నాను, మీరు కాస్త నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా? ఓకే, నేను కూడా ఆ పెళ్లికే వెళ్తున్నానండి. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు దివ్య. దివ్య గారు, మీరు అచ్చం మహాలక్ష్మిలా ఉన్నారండి. మీ డ్రెస్ చాలా బాగుంది. మీ పేరుకు తగ్గట్టు మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ అండి. ఇలా నితిన్ దివ్యని తీసుకుని పెళ్లి మండపానికి వెళ్తాడు. అక్కడ దివ్య వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ, నాన్న వెంకటయ్య, వాళ్ళ అన్నయ్య వాసు దివ్య గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇంత ఆలస్యం అయింది? ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? నాన్న, మధ్యలో స్కూటీ పాడైపోయింది. ఇతని పేరు నితిన్. ఇతనే తన కార్లో నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాడు. ఇలా నితిన్ దివ్య వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం అవుతాడు. ఇటు నితిన్ దివ్య మంచి స్నేహితులవుతారు. నితిన్ తన మిత్రులతో కలిసి స్నేహితుడైన పెళ్లి కొడుకును కలుస్తాడు. ఏరా నితిన్, నా పెళ్లికి రారా అంటే వస్తూ అమ్మాయిని వెంటబెట్టుకుని వస్తావా? ఏంటి సంగతి? అదేం లేదురా, ఆ అమ్మాయి స్కూటీ చెడిపోయింది, లిఫ్ట్ ఇచ్చానంతే. లిఫ్ట్ ఇస్తే మాత్రం అంతసేపు మాట్లాడాలారా? ఏమోరా, ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ఇంతకీ ఈ విషయం అమ్మాయికి తెలుసారా? లేదు. ఆలస్యం చెయ్యకురా, ఆ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. తొందరగా నీ ప్రేమ విషయం తెలియజేయి. సరే. ఇలా నితిన్ వాళ్ళ మిత్రుడు పెళ్లి ముగిశాక ఆ రోజు రాత్రి ఎలాగైనా తన ప్రేమ విషయం దివ్యకి చెప్పాలని తన ఇంటికి వెళ్తాడు. ఆ రాత్రి దివ్య పడుకొని ఉండటంతో తనని నిద్రలేపడానికి ప్రయత్నిస్తాడు. ఈలోగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిద్రలేస్తారు. దొంగ దొంగ అని అరుస్తారు. ఈలోగా వీధిలో వాళ్ళందరూ పోగవుతారు. అప్పుడు దివ్య వాళ్ళ నాన్న నితిన్ని చూసి, అదేంటి బాబు, ఇంత రాత్రివేళ ఇక్కడికి వచ్చారు? నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. బాబు, ఈ ఊరుకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మీరు ఇలా అర్ధరాత్రి ఇంట్లో చొరబడటం ధర్మం కాదు. మరునాడు ఆ గ్రామ పెద్దలు పంచాయతీ వద్దకు వారిని పిలిపిస్తారు. చూడు బాబు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ నలుగురిలో నవ్వులు పాలు చేయాలనుకుంటున్నావా? లేదండి, నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ భగవంతుని సాక్షిగా చెప్తున్నాను. మీరు ఒప్పుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. జీవితాంతం ఆ అమ్మాయికి తోడుగా ఉంటాను. చూడమ్మాయి, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? అప్పుడు దివ్య వాళ్ళ అమ్మా నాన్నల వైపు చూస్తుంది. భయపడకమ్మా, నీకు ఆ అబ్బాయి నచ్చితే ఇష్టమని చెప్పు. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. కలిసి జీవించాల్సింది మీరిద్దరు. అప్పుడు దివ్య ఆలోచించి, నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనండి. చూడు బాబు, ఒకవేళ మీ అమ్మా నాన్నకి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మా అమ్మాయిని ఇబ్బంది పెట్టవు కదా. ఆ పైనున్న భగవంతుని సాక్షిగా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నాను.
కష్టంలోనూ సుఖంలోనూ మీ అమ్మాయితో ఆఖరి మజిలీ వరకు తోడుంటానని ప్రమాణం చేస్తున్నాను. ఈ మాటలు విన్న లక్ష్మమ్మ, వెంకట్రావు, వాసు చాలా సంతోషిస్తారు. అయితే ఈ పసుపుతాడు ఆ అమ్మాయి మెడలో కట్టు. ఇలా నితిన్ దివ్యని పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజు సాయంత్రం, బాబు ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి చెప్పనే లేదు. అప్పుడు నితిన్ తన ఫ్యామిలీ గురించి మొత్తం వివరిస్తాడు. మీ నాన్నగారు మీ పెళ్లికి ఒప్పుకుంటారా? మామయ్య గారు, నేను ఒక్క మాట చెప్పనా? మీ అమ్మాయిని ప్రాణంగా చూసుకుంటాను. చూడు బాబు, మా అమ్మాయితో పాటు మేము కూడా వస్తాము. మీ అమ్మా నాన్నలు చూసినట్లు ఉంటుంది. నాన్నగారు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం సరైన సమయం కాదు. వారు కోపంలో ఏదైనా మాట జారితే మీరు తట్టుకోలేరు. కొన్ని రోజుల తర్వాత మనం వెళ్దాం. చూడమ్మా, నీకేదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 5 నిమిషాల్లో నీ ఇంట్లో వాలిపోతాను. అలాగే అన్నయ్య. అప్పుడు వెంకటయ్య తన కూతురికి బంగారం, తన వాటాగా 10 ఎకరాల పొలం తాలూకు దస్తావేజులు తన అల్లుడికి ఇవ్వబోతాడు. మామయ్య గారు, ఇప్పుడు ఇవేమీ వద్దండి. నాతో పాటు మీ అమ్మాయిని పంపించండి చాలు. ఇలా నితిన్ దివ్యని తీసుకుని తమ ఇంటికి బయలుదేరుతాడు. వారిని చూసిన విష్ణు, అంకుల్ ఏం జరిగిందో చూశారా? బలరామయ్య నితిన్ దివ్యలను చూసి, ఎవర్రా ఈ అమ్మాయి? ఏంట్రా ఇదంతా? నాన్న, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ మాటలు విన్న బలరామయ్య, యశోద, మానస, వంశీ, హారిక ఒక్కసారి ఆశ్చర్యపోతారు. నితిన్, నీకు ఆల్రెడీ ఒక సంబంధం చూశానని చెప్పాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నువ్వు నా మాటనే లెక్క చేయకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని సరాసరి ఇంటికే తీసుకొస్తావా? నాన్నగారు, మీరు సంబంధం చూసే రోజు నాకు చెప్పలేదు. మీరు సంబంధం చూశాక నాకు చెప్పారు. అప్పటి వరకు నా మనసులో ఏ అమ్మాయి లేదు. అనుకోకుండా పెళ్లిలో ఈ అమ్మాయిని చూశాను. నాకు నచ్చింది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. పరిస్థితుల ప్రభావంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. నా మాటంటే నీకు విలువ లేదురా? మన అంతస్తేంటి, వాళ్ళ అంతస్తేంటి? లో క్లాస్ పీపుల్. పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకువచ్చి ఈ ఇంటి పరువు తీశావు కదరా. అప్పుడు యశోద, నితిన్, నువ్వు నాన్నగారి మాటలు వినాల్సింది. అమ్మా, మేము చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా మధ్యతరగతి వాళ్ళమే కదా. అయినా మా మామగారికి ఊళ్ళో 20 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళ అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. అయినా నాన్నగారు, ఎంతసేపు ఆస్తులే ముఖ్యం కాదు. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు, ఒకరి మీద ఒకరికి నమ్మకం. అప్పుడు బలరామయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి కోపంతో వెళ్తాడు. అక్కడే ఉన్న హారిక, ఏంటి ఈ లో క్లాస్ అమ్మాయి నా తోటికోడలా అని అనుకుంటుంది. ఇలా మరునాడు, నితిన్, అసలేం జరిగిందిరా? కనీసం మాట వరుసకైనా నీ ప్రేమ విషయం నాకు చెప్పనేలేదు. నితిన్ జరిగిన విషయమంతా వంశీకి వివరిస్తాడు. మొత్తానికి భలే పల్లెటూరు, భలే ఫ్యామిలీరా వీళ్ళది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకున్నావు. నీకో విషయం తెలుసారా? లైఫ్లో మనకు నచ్చని చదువు చదవచ్చు, మనకు నచ్చని బిజినెస్ చేయొచ్చు. కానీ లైఫ్లో మనని అర్థం చేసుకునే భార్య విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. అమ్మా దివ్య, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ బావగారు. ఇలా జరుగుతుండగా, దివ్య, మా ఇంట్లో వాళ్ళ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడకు. కొన్ని రోజుల తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. నిజానికి మేము కూడా చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. ఏమండి, మీరు అంతలా చెప్పాలా? ఏ ఆడదానికైనా తను ఇష్టపడే మగాడి కంటే తనను ఇష్టపడే మగాడిని భర్తగా పొందడం కంటే ఇంకేం కావాలి? దివ్య ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేస్తుంది. బలరామయ్య ఆఫీసుకు వెళ్తూ ముగ్గు తొక్కబోతుంటే, మామయ్య, ఏంటమ్మా? ముగ్గు మహాలక్ష్మి మామయ్య గారు, తొక్కకూడదు. చూడమ్మా, పట్టణంలో కూడా ఈ పల్లెటూరు చదస్తాలేంటమ్మా? మనం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మన ఆచార సాంప్రదాయాలను గౌరవించాలి. ముగ్గుని తొక్కితే సిరి వెళ్ళిపోతుందంట. తొక్కకుండా వెళ్ళండి మామయ్య గారు, ఎందుకంటే మనం బాగుండాలి కదా. పర్వాలేదమ్మా, మీ పల్లెటూరు వారికి ఏమీ తెలియదనుకున్నాను. కానీ నువ్వు చాలా సాంప్రదాయం కల అమ్మాయివి.
అని బలరామయ్య అక్కడ నుండి వెళ్తాడు. ఇలా జరుగుతుండగా దివ్య వాళ్ళ అమ్మ లక్ష్మమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మా, నువ్వు నాన్న అన్నయ్య ఎలా ఉన్నారు? మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం అమ్మా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళినప్పటి నుండి ఎలా ఉన్నావని ఒకటే దిగులు. అదేం లేదమ్మా, నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. మా అత్త మామయ్య, ఆడపడుచు, బావగారు, తోడికోడలు అందరూ చాలా మంచివారు. చాలా సంతోషం అమ్మా. ఆ భగవంతుని దయ వల్ల ఒక మంచి కుటుంబానికి కోడలుగా వెళ్ళావు. అమ్మా, నాన్నని అన్నయ్యని అడిగినట్టు చెప్పు. అలాగే అమ్మా, ఉంటాను. ఇలా దివ్య వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు వంట మనిషి రంగమ్మ, అదేంటమ్మగారు, మీరు వంటగదిలోకి వచ్చారు? మీకేం కావాలో చెబితే నేనే తీసుకొచ్చిస్తాను. అదేం లేదు రంగమ్మ, ఈరోజు నేను వంట చేస్తాను. అమ్మగారు, మీరు వంట చేశారని పెద్దమ్మగారికి తెలిస్తే మమ్మల్ని పనిలోంచి తీసేస్తారండి. రంగమ్మ, నేను అమ్మగారితో మాట్లాడతాలే. ఇలా ఆ రోజు దివ్య వంటలన్నీ తానే చేసి చక్కగా డైనింగ్ టేబుల్పై సిద్ధంగా ఉంచుతుంది. అప్పుడు అందరూ భోజనానికి వస్తారు. ఆ వంటలను చూసిన మానస, హారిక, ఇదేంటి ఈ చెత్తంతా? అడ్డమైన చెత్త తింటే లేనిపోని రోగాలు వస్తాయి అంటూ వారికి ఇష్టమైన పండ్లు, సలాడ్లు తింటూ ఉంటారు. ఇటు వంశీ భోజనం చేస్తూ, అమ్మా, దివ్య వంటలన్నీ ఎదరగట్టేసింది. ఇటు బలరామయ్య, అమ్మా దివ్య, చాలా రోజుల తర్వాత రుచికరమైన భోజనం తింటున్నాను. ఈ మాటలు విన్న దివ్య చాలా సంతోషిస్తుంది. ఇలా ఆ రోజు రాత్రి, వదిన, ఆ పల్లెటూరిది వంటలు అంత బాగా చేసిందా? ఒక్కసారి చూద్దాం పద అంటూ హారిక, మానస డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి భోజనం చేస్తుంటారు. వదినా, నిజంగానే వంటలు చాలా బాగున్నాయి. అప్పుడు అక్కడికి దివ్య వస్తుంది. దివ్యను చూసిన మానస, హారిక ఒక్కసారి షాక్ అవుతారు. అదేంటోదినా, ఈ అడ్డమైన చెత్త తింటే మీ ఆరోగ్యం పాడవదు? అప్పుడు మానస సిగ్గుతో, క్షమించమ్మా దివ్య, అందరి ముందు నువ్వు పల్లెటూరు దానివని నిన్ను, నీ వంటలను అవమానించాను. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, నన్ను క్షమాపణ అడగడమేంటి? అక్కయ్య, ఇంతకీ వంటలెలా ఉన్నాయి? సూపర్ దివ్య. ఇలా దివ్య ఇంట్లో వాళ్ళందరితో కలివిడిగా ఉండేది. ఇలా జరుగుతుండగా, మావయ్య గారు, నేను సొంతగా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. ఆస్తిలో మీ అమ్మాయికి రావాల్సిన వాటాకిస్తే. విష్ణు, ఇప్పుడు నీకు ఇక్కడ ఏం తక్కువైందని అలా అడుగుతున్నావు? నా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపే ఉద్దేశం లేకనే ఇల్లరికం ఉంటావని నీకిచ్చి పెళ్లి చేశాను. ఇక ఆస్తి విషయమంటావా? సమయం వచ్చినప్పుడు నా కొడుకులతో సమానంగా కూతురికి ఆస్తిలో వాటా ఇస్తాను. అప్పుడు విష్ణు ఇలా అనుకుంటాడు, అదేంటి, ఎంతో ప్లాన్ చేసి వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా మామయ్య గారేంటి ఆస్తివ్వమంటే ఏవో కబుర్లు చెబుతున్నాడు అని అనుకుంటాడు. మామయ్య గారు, మీ ఇష్టమండి. నేనేదో సొంతగా వ్యాపారం చేసి నా కాళ్ళపై నేను నిలదొక్కుకోవాలనుకున్నాను. నేనేదైనా పొరపాటుగా మాట్లాడితే, విష్ణు, నీ గురించి నాకు తెలియదా? ఇలా మరునాడు విష్ణు అకౌంటెంట్ ఆనంద్ వద్దకి వెళ్తాడు. ఆనంద్ గారు, నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలండి. విష్ణు గారు, బలరామయ్య గారు తన అనుమతి లేనిది ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదన్నారు. అప్పుడు విష్ణు కోపంతో అక్కడ నుండి వెళ్తాడు. ఇలా ఆ రోజు సాయంత్రం, మానస, అసలు నేను ఈ ఇంటి అల్లుడినా, లేక ఇంతకు ముందులా మీ నాన్న దగ్గర పనిచేసే ఉద్యోగినా? మీ నాన్నగారు ఆస్తిలో మనకు రావాల్సిన వాటా ఇవ్వమంటే దానికి ఇంకా సమయం ఉంది అంటున్నాడు. మానస, పోనీ నువ్వైనా మీ నాన్నని ఆస్తిలో వాటా రాసివ్వమని అడగచ్చు కదా. మన వాటా మనకిచ్చాడనుకో, ఏం చక్క మనం ఫారెన్ వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవుదాం. ఏవండి, మా నాన్నగారు అతను అనుకున్నదే చేస్తాడు. ఎవరు చెప్పినా వినడు. నా మాట విని మీరు కాస్త ఓపిక పట్టండి. ఓపిక పడతాను మానస. సరైన సమయంలో నేనేంటో చూపిస్తా. ఇలా జరుగుతుండగా బలరామయ్య తన 2 కొడుకులను తీసుకొని బిజినెస్ పని మీద 15 రోజులు బెంగుళూరు వెళ్తానని తన అల్లుడు విష్ణుకి తన ఆస్తి తాలూకు పవర్ ఆఫ్ అటామని అప్పచెప్పుతాడు. విష్ణు, మన బిజినెస్ వ్యవహారాలన్నీ నేను తిరిగొచ్చేంత వరకు నువ్వే చూసుకో. అలాగే మామయ్య గారు. బలరామయ్య తన 2 కొడుకులను తీసుకొని
బెంగుళూరుకి బయలుదేరతాడు. ఇలా జరుగుతుండగా ఇటు విష్ణు దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి ఆస్తంతా తన పేరు మీద రాయించుకుంటాడు. అత్తయ్య గారు, మీరు బట్టలు సర్దుకోండి. అదేంటి అల్లుడు గారు, మామయ్య గారు రమ్మని కబురు చేశారా? మామయ్య గారు కబురు చేయలేదు. కాస్త నేను చెప్పేది వినండి. మీ సామానంతా బయట పడేస్తాను. మీరు మామయ్య జీవితం ఎక్కడి నుండి మొదలుపెట్టారో మళ్ళీ అక్కడి నుండే ప్రారంభించండి. విష్ణు, ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరికి పిచ్చిగా ఉంది, నీకా నాకా? అప్పుడు మానసా? బాగా చెప్పారండి. అత్తయ్య గారు, ఇప్పుడు ఈ ఆస్తంతా నాది. ఇప్పుడు మీరందరూ లో క్లాస్ వాళ్ళు. అన్నయ్య గారు, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మామయ్య గారు మిమ్మల్ని చేరదీసి ప్రయోజకుణ్ణి చేసి తన కూతుర్నుచ్చి పెళ్లి చేసి ఈ ఇంట్లో స్థానం కల్పించారు. అటువంటి వారిని మోసం చేయడం సరికాదు. ఆ భగవంతుడు మీరు చేసిన తప్పుకు సరైన శిక్ష విధిస్తాడు. వదినా, మీ మొగుళ్ళు నానా మాటలు అన్నప్పుడు లేదా? నీ మొగుడు లో క్లాస్ కాబట్టి కింది నుంచి పైకి వచ్చాడు. హీరోలాగా వచ్చి మా మొగుళ్ళ మీద పెత్తనం చెలాయించాలని చూస్తే అలా అని ఉండవచ్చు. అయితే ఏంటి, ఏముంది, మిమ్మల్ని బయటికి పంపించడమే. అత్తగారు, మీరు చాలా మర్యాదస్తులు. మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరము లేదు. అప్పుడు యశోద హారిక దివ్యలను తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. అమ్మ దివ్య, ఒక్కగానొక్క కూతురు. పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అక్కడ నా కూతురు ఎటువంటి ఇబ్బందులు పడుతుందోనని మీ మామయ్య గారు కూతురికి ఇల్లరికం వచ్చే అల్లుడిని చూసి పెళ్లి చేశారు. విష్ణు అమాయకంగా నటిస్తూ మనందర్నీ మోసం చేశాడు. బాధపడకండి అత్తయ్య గారు. ఆ ఆస్తి మామయ్య గారి కష్టార్జితం మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అంటూ దివ్య యశోదకి ధైర్యం చెబుతుంది. ఇలా దివ్య తన ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులతో హోటల్లో ఒక గది అద్దెకు తీసుకొని ఉంటుంది. ఇటు హారిక జరిగిన విషయమంతా బలరామయ్యకి ఫోన్ చేసి చెబుతుంది. అప్పుడు బలరామయ్య తన ఇద్దరు కొడుకులను తీసుకొని హోటల్కి వస్తాడు. నాన్నగారు, మీరు చాలా పొరపాటు చేశారు. విష్ణు మన అందర్నీ నమ్మించి మోసం చేశాడు. అవును బాబు, నేను తప్పు చేశాను. విష్ణు ఇలా చేస్తాడని అనుకోలేదు. మామయ్య గారు, ఇప్పుడు జరిగిపోయిన విషయం గురించి ఆలోచించడం సరికాదు. ముందు మీరు మంచి లాయర్తో మాట్లాడండి. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇలా బలరామయ్య లాయర్ రామారావు వద్దకు వెళ్తాడు. అతనికి జరిగిన విషయమంతా వివరిస్తాడు. చూడండి, మీరు పవర్ ఆఫ్ అటామే మీ అల్లుడికిచ్చి పెద్ద తప్పు చేశారు. మీ అల్లుడు గారు మిమ్మల్ని నమ్మించి స్టాంపు పేపర్లపై తెలివిగా సంతకాలు తీసుకున్నాడు. అయినా మీరేమీ బాధపడకండి. మనం ఈ కేసు గెలిచి తీరుతాం. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. లాయర్ గారు, సుమారుగా ఎంతవరకు ఖర్చు అవుతుందండి? ఈ కేసు గెలవాలంటే 25 లక్షల వరకు ఖర్చవుతుందండి. ఆ డబ్బులు నేను సర్దుబాటు చేస్తాను. మీరు కేసుపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించండి. అలాగేనండి. ఇలా బలరామయ్య హోటల్ రూమ్కి వస్తాడు. నాన్నగారు, ఇంతకీ లాయర్ గారు ఏమన్నాడు? మనం ఈ కేసు గెలిచి తీరుతాం అన్నాడు. కాకపోతే 25 లక్షల వరకు ఖర్చవుతుందన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో ఆలోచిస్తున్నాను. నాన్నగారు, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? అప్పుడు దివ్య, మామయ్య గారు, మీరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట. మా నాన్నగారు నాకు 5 ఎకరాల పొలం రాసిచ్చారు. నేను ఆ పొలం అమ్మేసి వెంటనే డబ్బులు తీసుకువస్తాను. అప్పుడు హారిక, ఆగు దివ్య, అంత కర్మేం పట్టింది? మా అమ్మా నాన్న లేరా ఏంటి? అని హారిక తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతుంది. ఇలా చక్రవర్తి, పార్వతి బలరామయ్య ఇంటికి వస్తారు. అమ్మా, మీకు మా పరిస్థితి అంతా వివరించాము. నా పేరు మీదున్న షేర్లు అమ్మి మాకు డబ్బు సర్దుబాటు చెయ్యండి. చూడమ్మా, ఆ షేర్లు నీ పేరు మీద పెట్టింది లేదు. ఆ రోజు మీ మామయ్య గారు వాటి గురించి అడగనూ లేదు. మీరు మంచి స్థితిలో ఉంటే మీకా షేర్లు ఇచ్చేవాళ్ళం. ఈరోజు నువ్వే అడుక్కు తినేదానిలా ఉంటే నీ పేరు మీద మేమెందుకు షేర్లు పెడతాం? మేమెందుకు డబ్బులు ఇస్తాం? నువ్వు అల్లుడు గారిని తీసుకొని వచ్చావంటే అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే నీ ఇష్టం. అప్పుడు వంశీ, హారిక, నువ్వు మీ అమ్మా నాన్నలతో వెళ్ళిపో. ఏవండి, మీరు నాతో ఇన్ని రోజులు కాపురం చేసి
నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? అమ్మా, మీకు నమస్కారం, మీ డబ్బులకో నమస్కారం. ఇక మీరు వెళ్ళొచ్చు. చూడమ్మా హారిక, నువ్వు ఇక్కడ వీళ్ళతో ఉండి ఏం సుఖపడతావు? వంశీకి డైవర్స్ ఇచ్చేసి మాతో వచ్చేసేయ్. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. అమ్మా, నాన్నకి ఇటువంటి పరిస్థితి వస్తే మీరు నాన్నని వదిలేస్తారా? ఖచ్చితంగా వదిలేస్తాను. ఆ సంగతి మీ నాన్నకు కూడా తెలుసు. డబ్బు ఉందనే మీ నాన్నను పెళ్లి చేసుకున్నాను. డబ్బే లేదనుకో, ఎవరైనా జీరోనే. నువ్వు మాతో వచ్చావంటే ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాం. అమ్మా, ప్రాణం పోయినా నా భర్తని, ఈ కుటుంబాన్ని వదిలిపెట్టను. ఇక మీరు ఇక నుండి వెళ్ళండి. ఇలా పార్వతి చక్రవర్తిని తీసుకొని అక్కడి నుండి వెళ్తుంది. మామయ్య గారు, నన్ను క్షమించండి. మా అమ్మ డబ్బులు ఇవ్వనంది. వాళ్ళు వట్టి డబ్బు మనుషులు. అమ్మా దివ్య, సారీ అమ్మా. అయ్యో అక్కయ్య, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? మామయ్య గారు, ఇంకా మీరేమీ ఆలోచించకండి. పదండి, మా ఊరికి వెళ్దాం. లేదమ్మా, నేను ఇన్నాళ్ళు డబ్బే ముఖ్యం అనుకున్నాను. కానీ డబ్బు కంటే విలువైనది పరువు, ప్రతిష్ట. ఇలా దివ్య వాళ్ళందర్నీ తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. దివ్య జరిగిన విషయమంతా తమ అమ్మా నాన్నలకి, అన్నయ్యకి వివరిస్తుంది. అప్పుడు వెంకటయ్య, అల్లుడు గారు, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీరేమీ దిగులు పడకండి. బావగారు, మొహమాట పడకండి. ఇది మీ ఇల్లే అనుకోండి. మీకు ఇక్కడ సౌకర్యాలేమైనా తక్కువైతే చెప్పండి. అదేం లేదండి. పల్లెటూరులో గదులు ఇరుకైనా వారి మనసులు చాలా విశాలం. ఇటు లక్ష్మమ్మ, వదిన గారు, ఖరీదైన బంగ్లాలో ఉండే మీకు ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది కదండి. అదేం లేదండి. ఖరీదైన బంగ్లాల్లో పంచభక్ష పరమాన్నాళ్ళ కంటే ప్రేమానురాగాల మధ్య మీతో పచ్చడి మెతుకులు తిన్నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇటు నితిన్, చాలా థ్యాంక్స్ దివ్య. ఏంటండి, ఎన్నడూ లేనిది? అది కాదు దివ్య, నువ్వు చేసిన ఈ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. సహాయం కాదండి, ఇంటి కోడలుగా నా బాధ్యత. దివ్య, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఏవండి, మీరు నన్ను మరీ అంతలా పొగడకండి. వెంకటయ్య దివ్య పేరు మీద ఉన్న పొలం అమ్మి ఆ డబ్బులు బలరామయ్యకు ఇస్తాడు. బావగారు, మీరు డబ్బుల గురించి భయపడకండి. అవసరమైతే నా పొలం అమ్మి కూడా డబ్బులు ఇస్తాను. బావగారు, మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి. మీరు పెద్దవారు, అలా అనకండి. ధైర్యంగా వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఈ కేసు గెలుస్తారు. ఇలా బలరామయ్య డబ్బులు తీసుకొని లాయర్ రామారావు వద్దకు వెళ్తాడు. లాయర్ గారు, నా ఆస్తి వాడి పేరు మీదికి ఎలా వెళ్తుందండి? నా భార్య పేరు మీద కూడా షేర్స్ ఉన్నాయి. నా భార్య సైన్ చేయకుండా ఆ షేర్లు అతని పేరు మీదికి ఎలా వెళ్ళాయి? అలాగే నా పెద్ద కొడుకు, వాడి భార్య పేరు మీద, నా చిన్న కొడుకు, వాడి భార్య పేరు మీద కూడా షేర్లు ఉన్నాయి. ఈ షేర్లన్నీ అతని పేరు మీదికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి? బలరామయ్య గారు, మీ అల్లుడు తెలివిగా మీ దగ్గర సంతకాలు తీసుకున్నాడు. అలాగే మీ కొడుకు కోడళ్ల సంతకాలు వాళ్ళ దగ్గర నుంచి సేకరించాడా లేక ఫోర్జరీ చేశాడా అన్న సంగతి కోర్టులో తెలుస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. ఇలా బలరామయ్య లాయర్ గారికి డబ్బులు ఇచ్చి ఇంటికి బయలుదేరుతాడు. ఇలా జరుగుతుండగా కోర్టులో లాయర్ బలరామయ్య వాదన వినిపిస్తాడు. జడ్జి గారు ఇరువురి వాదోపవాదనలు విన్న తర్వాత మోసపూరితంగా విష్ణు బలరామయ్య ఆస్తి కాజేశాడని రుజువవుతుంది. అప్పుడు జడ్జి విష్ణుకి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తాడు. ఇటు బలరామయ్య కేసు గెలవడంతో తన యావదాస్తి తన చేతికి వస్తుంది. అప్పుడు మానస బలరామయ్య ఇంటికి వస్తుంది. నాన్న, మీ అల్లుడు ఏదో తెలియక తప్పు చేశాడు, క్షమించు. చూడమ్మా, నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చావు. చచ్చిన వాళ్ళతో నేను మాట్లాడను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇక ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు. ఇటు కేసు గెలిచిన విషయం తెలిసిన యశోద, వంశీ, హారిక, దివ్యాలు చాలా సంతోషిస్తారు. ఇటు బలరామయ్య తన చిన్న కోడలు ఇంటికి వస్తాడు. బావగారు, మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ వారిచ్చిన డబ్బులకు రెట్టింపు డబ్బులు వెంకటయ్యకు ఇస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకండి? మీరు కేసు గెలిచారు, అది చాలు. బావగారు, మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు మన పక్కనే ఉండేవాళ్ళు కాదు నిజమైన బంధువులు, స్నేహితులు. మనకు ఏమీ లేనప్పుడు అండగా ఉండేవాళ్లే నిజమైన బంధువులు, స్నేహితులు. పల్లెటూరు నుంచి వచ్చిన మీ అమ్మాయి
మా ఇంట్లో ఉంటుందో లేక వెళ్ళిపోతుందో అనుకున్నాను. అటువంటిది మీ అమ్మాయే మమ్మల్ని పల్లెటూరుకు తీసుకువచ్చి మాకే జీవిత విలువలను నేర్పించి మా ఇంటి పరువు కాపాడింది. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.